హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, యూసుఫ్గూడ, సికింద్రాబాద్, బేగంపేట్, పంజగుట్ట, ముసాపేట్, కూకట్పల్లి, పటాన్చెరు, మెదిపట్నం, టోలీచౌకి, షేక్పేట్లలో వర్షం దంచి కొడుతుంది. 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వర్షం మళ్ళీ పుంజుకుంది, మళ్ళీ ఊపందుకుంది. ఇప్పుడు మనం చూస్తే వాతావరణం మారిపోయి ఇప్పుడు మాదాపూర్ ఇలాంటి లోతట్టు ప్రాంతాలు కొన్ని ఏరియాస్లో వర్షం ఇప్పుడు దంచి కొడుతుంది. పరేడ్ గ్రౌండ్స్ కావచ్చు, కూకట్పల్లి, అలాగే కేపీహెచ్బి, ప్యారడైజ్, మారేడుపల్లిలో భారీ వర్షం ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ నుంచి మనకు సమాచారం అందింది. 5 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్యలో భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. ఇంతకుముందు మనం చూస్తే హైదర్ నగర్లో 12.3 mm వర్షపాతం నమోదైంది. అలాగే ట్రాఫిక్ పరంగా చూసుకుంటే కనుక మేజర్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో కూడలన్నిటిలో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇళ్ళకి వెళ్ళే ముందు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోండి. మీ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ మీరు ముందే జాగ్రత్తగా చూసుకొని ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అలాగే వార్నింగ్ ఏమి ఇవ్వకుండా వర్షాలు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దంచి కొడుతుంది. అలాగే వాటర్ లాగింగ్ సంబంధించి ఏదైతే ఏరియాస్ నీట మునిగే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో రాజేంద్ర నగర్ కావచ్చు, కిస్మత్పూర్ కావచ్చు, అలాగే ఆరాంఘర్ జంక్షన్ కావచ్చు, ఇలాంటి జంక్షన్స్ దగ్గర కూడా మీరు కొంచెం చూసుకొని అక్కడ ట్రాఫిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని అక్కడ నుంచి ప్రయాణం చేయాలని సూచిస్తున్నాము. అలాగే లైట్ నుంచి మోడరేట్ రెయిన్ కూడా నెక్స్ట్ 7 డేస్లో మనకి వాతావరణ శాఖ నుంచి సమాచారం ఉంది.